గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసులో మనం భారత రాజ్యాంగంలోని రాజ్యసభ గురించి డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు, ప్రస్తుతం రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు. అయితే ఈ క్లాసులో మనం రాజ్యసభ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందుగా మనం ద్విసభా విధానం గురించి తెలుసుకోవాలి. ద్విసభా విధానం అంటే 2 సభలను కలిగి ఉండడం. ప్రస్తుతం కేంద్రంలో అనగా పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో కూడా 2 సభలు ఉన్నాయి. కేంద్రంలో మొట్టమొదటిసారి ద్విసభా విధానాన్ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే 1919 చట్టం ద్వారా. అదే రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే 1935 గవర్నమెంట్ చట్టం ద్వారా. కేంద్రంలో 2 సభలు అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ. అదేవిధంగా రాష్ట్రాలలో 2 సభలు అంటే ఎమ్మెల్యే సభ, ఎమ్మెల్సీ సభ. అయితే ఇప్పుడు మనం రాజ్యసభ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. రాజ్యసభనే మనం మేధావుల సభ, శాశ్వత సభ, నిరంతర సభ, రాష్ట్రాల సభ, రాష్ట్రాల పరిషత్, రాష్ట్రాల మండలి, ఎగువ సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా రాజ్యసభకు గల ఇతర పేర్లు. రాజ్యాంగంలో రాజ్యసభకు సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 80. రాజ్యసభ ఎప్పుడు ఏర్పడిందంటే 1952 ఏప్రిల్ 3వ తేదీ. రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 250 మంది. అందులో 238 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికవుతారు. 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడంటే ఆర్టికల్ 83 ప్రకారం. రాజ్యసభ సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. రాజ్యాంగం ప్రకారం అయితే గరిష్ట సభ్యుల సంఖ్య 250 మంది. అయితే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 245 మంది. ఈ 245 మందిలో 225 మంది 28 రాష్ట్రాల నుండి ఎన్నికవుతారు. ఈ సంఖ్య అనేది ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఎవరిని నామినేట్ చేస్తాడు? కళలు, సాహిత్యం, సైన్సు, సాంఘిక సేవ వీటిలో నిష్ణానితులైన వారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. కేంద్రపాలిత ప్రాంతాల నుండి 8 మంది ఎన్నికవుతారు. అందులో పాండిచ్చేరి నుంచి 1, జమ్మూ కాశ్మీర్ నుంచి 4, ఢిల్లీ నుంచి 3. 143 ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాజ్యసభని మనం నిరంతర సభ లేదా శాశ్వత సభ అని పిలుస్తాం కాబట్టి రాజ్యసభకు కాలపరిమితి లేదు. కానీ రాజ్యసభ సభ్యులకు మాత్రం పదవీ కాలం లేదా కాలపరిమితి ఉంది. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంతంటే 6 సంవత్సరాలు. ఈ విషయం రాజ్యాంగంలో లేదు, కానీ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా చేర్చారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభకు పదవీ కాలం లేదు, కానీ రాజ్యసభ సభ్యులకు మాత్రం పదవీ కాలం ఉంది. ఓకే, నెక్స్ట్, రాజ్యసభ సభ్యులను ఎవరు ఎలా ఎన్నుకుంటారు? రాజ్యసభ సభ్యుల ఎన్నిక గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 80. రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనేది పరోక్ష ఎన్నిక. రాజ్యసభ సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకఓటు బదిలీ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారంటే రాష్ట్రాలలో ఎన్నికైన ఎమ్మెల్యేలు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాలలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. అదే కేంద్రపాలిత ప్రాంతాల నుండి అయితే పార్లమెంటు చట్టం ప్రకారం ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు బహిరంగంగా ఓటు వేయాలి రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో. అదే 2003కు ముందు అయితే సీక్రెట్ బ్యాలెట్ పేపర్లో ఉపయోగించేవారు. ప్రస్తుతం బహిరంగంగానే ఓటు వేస్తున్నారు. రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తాడు. ఇంతాకే చెప్పాను. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నామినేట్ చేస్తాడంటే ఆర్టికల్ 80 క్లాస్ 3. రాజ్యసభ సభ్యులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే 1/3 వంతు మంది బయటకు వస్తే 1/3 వంతు మంది కొత్తగా ఎన్నికవుతారు. రాజ్యసభ సభ్యుల అర్హతలు.
రాజ్యసభ సభ్యుల అర్హతల గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 84. అర్హతలు ఏంటంటే ఇండియన్ అయి ఉండాలి, 30 సంవత్సరాలు నిండి ఉండాలి, ఏ రాష్ట్రం నుండి అయినా పోటీ చేయవచ్చు. అదే 2003కు ముందైతే ఆ రాష్ట్రంలోనే ఓటర్ అయి ఉండాలి. ప్రస్తుతం ఏ రాష్ట్రం నుండి అయినా పోటీ చేయవచ్చు. రాజ్యసభ సభ్యుల అనర్హతల గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 102. అనర్హతలు ఏంటంటే లాభాదాయక పదవుల్లో ఉండకూడదు, మతిస్థిమితం లేకుండా ఉండాలి, దివాలా తీసి ఉండకూడదు, పార్లమెంటు ఏదైనా రూల్స్ పెడితే వాటిని ఫాలో అవ్వాలి. రూల్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడి ఉండకూడదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయి ఉండకూడదు, వరకట్న నిషేధం ద్వారా అరెస్ట్ అయి ఉండకూడదు. ఇవన్నీ కూడా అనర్హతలు. రాజ్యసభ సభ్యుల యొక్క అనర్హతలపై డెసిషన్ తీసుకునే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన ప్రధాన ఎన్నికల కమిషన్ సలహా మేరకు ఈ అనర్హతలపై నిర్ణయం తీసుకుంటాడు. నెక్స్ట్, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ఇద్దరిది కూడా 6 సంవత్సరాల పదవీ కాలం. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 89. ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడు కాదు, లోక్సభ సభ్యుడు కాదు. అదే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ని 245 మందిలో ఒకరిని ఎన్నుకుంటారు. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరంటే రాజ్యసభ చైర్మన్. ఒకవేళ ఆయన ఆబ్సెంట్ అయితే డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. ఆయన కూడా ఆబ్సెంట్ అయితే 6 ప్యానల్ చైర్మన్లలో ఒకరు అధ్యక్షత వహిస్తారు. వాళ్ళు కూడా ఆబ్సెంట్ అయితే సభ్యులు ఎవరో ఒకరిని ఎన్నుకుంటారు. ఒకవేళ రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఈ 2 పదవులు ఖాళీగా ఉంటే ఆ టైంలో ఎవరు అధ్యక్షత వహిస్తారంటే రాష్ట్రపతి చేత నామినేట్ అయిన రాజ్యసభ సభ్యుడు అధ్యక్షత వహిస్తాడు. 6 ప్యానల్ చైర్మన్స్ అనే పదవుల గురించి రాజ్యాంగంలో లేదు. వీరిని రాజ్యసభ చైర్మన్ అపాయింట్ చేస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తాత్కాలిక చైర్మన్గా ఎప్పుడు వ్యవహరిస్తాడు అంటే పదవిలో ఉన్న రాష్ట్రపతి అనారోగ్య బారిన పడినా, పదవిలో ఉన్న రాష్ట్రపతి మరణించినా, పదవిలో ఉన్న రాష్ట్రపతి రాజీనామా చేసినా, పదవిలో ఉన్న రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించిన డిప్యూటీ చైర్మన్ తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి చైర్మన్ కాబట్టి రాష్ట్రపతి బయటికి వెళ్తే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వెళ్తాడు. అప్పుడు రాజ్యసభ చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ రావాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజ్యసభ చైర్మన్ను ఎలా తొలగిస్తారు అంటే రాజ్యసభ చైర్మన్ను తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీతో ఆమోదించాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే మొత్తం సభ్యులలో సగం మంది, 245 మంది ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో సగం మంది అంటే 123 మంది ఆమోదించాలి. ఆ తర్వాత అది లోక్సభకు వెళుతుంది. లోక్సభ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. ఈ రాజ్యసభ చైర్మన్ను తొలగించే ప్రక్రియలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు, అనగా నో జాయింట్ సిట్టింగ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ని ఎలా తొలగిస్తారంటే జస్ట్ రాజ్యసభ మాత్రమే ఎఫెక్టివ్ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. నెక్స్ట్, రాజ్యసభ చైర్మన్ని తొలగించేటప్పుడు చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి ఆ సమావేశానికి అధ్యక్షత వహించకూడదు. అదేవిధంగా ఓటు వేయకూడదు. కానీ హాజరవ్వచ్చు, మాట్లాడవచ్చు చైర్మన్ను తొలగించేటప్పుడు. అదే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ను తొలగించేటప్పుడు ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యసభ సమావేశానికి అధ్యక్షత వహించకూడదు. కానీ ఓటు వేయవచ్చు, హాజరవ్వచ్చు, మాట్లాడవచ్చు. ఇక్కడ ఓటు ఎందుకు వేయవచ్చు అంటే డిప్యూటీ చైర్మన్ ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి అతను ఓటును అతను వేసుకుంటాడు. అదే రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి కాబట్టి అతను రాజ్యసభ సభ్యుడు కాదు, లోక్సభ సభ్యుడు కాదు కాబట్టి అతను ఓటును అక్కడ వేయకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజీనామా. రాజ్యసభ చైర్మన్ తన రాజీనామాను, రాజ్యసభ చైర్మన్ అంటే ఎవరు? ఉపరాష్ట్రపతి.
కాబట్టి తన రాజీనామాను ఎవరికి ఇస్తాడు? రాష్ట్రపతికి ఇస్తాడు. అదే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయితే తన రాజీనామాను చైర్మన్కి ఇస్తాడు. ఆల్ మెంబర్స్ అనగా 245 మంది ఎవరికి తన రాజీనామాని ఇస్తారంటే రాజ్యసభ చైర్మన్కి ఇస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కాస్టింగ్ ఓటు అనగా ఏమిటి? కాస్టింగ్ ఓటు గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 101. సభలో ఓట్లు సమానమైనప్పుడు మాత్రమే అధ్యక్షులుగా ఉన్నవారు ఈ కాస్టింగ్ ఓటును ఉపయోగిస్తారు. అంటే సభలో ఏదైనా ఒక విషయంపై సమానంగా ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన కాస్టింగ్ ఓటును ఉపయోగిస్తారు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, రాజ్యసభ చైర్మన్ సభలో సభ్యుడు కానప్పటికీ ఓటు వేసే సందర్భం ఇక్కడ వస్తుంది కాస్టింగ్ ఓటు విషయంలో. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభలో సభ్యుడు అయినప్పటికీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాస్టింగ్ ఓటును వేయలేడు. కారణం అతను ఆల్రెడీ సభ్యుడిగా ఓటు వేసి ఉంటాడు కాబట్టి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజ్యసభలో సెక్రటరీ జనరల్ గురించి. రాజ్యాంగంలో ఈ పదవి గురించి లేదు. ఇతనిని రాజ్యసభ చైర్మన్ నియమిస్తాడు. ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ప్రమోద్ చంద్ర మోడీ. రాజ్యసభ సచివాలయానికి ఇతను హెడ్గా ఉంటాడు. నెక్స్ట్, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు. ఆర్టికల్ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయమని పార్లమెంటుకు చెప్పే అధికారం రాజ్యసభకు ఉంటుంది. దేనిని దృష్టిలో పెట్టుకొని? జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాలు చేయాలి. రాజ్యసభ సభ్యులలో 2/3 వంతు మంది ఆమోదించి రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయండి అని పార్లమెంటుకు చెప్పే అధికారం రాజ్యసభకు ఉంటుంది అని మాట్లాడే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 249. నెక్స్ట్, ఆర్టికల్ 312. ఆర్టికల్ 312 ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం రాజ్యసభకే ఉంటుంది. నూతన అఖిల భారత సర్వీసులు అంటే ఏంటి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఆర్టికల్ 312 గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రాజ్యసభకు గల ప్రత్యేక అధికారాలు. నెక్స్ట్, లోక్సభ రద్దులో ఉన్నప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితులను రాజ్యసభ ఒప్పుకున్నా సరిపోతుంది. ఓకే, ఇవన్నీ కూడా రాజ్యసభకు గల ప్రత్యేక అధికారాలు. ఇంకొక అధికారం చూడండి, ఆర్టికల్ 67B ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే ఆ తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఏవంటే ఉత్తరప్రదేశ్ 31, మహారాష్ట్ర 19, తమిళనాడు 18, పశ్చిమ బెంగాల్, బీహార్ 16 స్థానాలు. ఒకే ఒక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఏవంటే 7 ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ గోవా. 3 రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఏవంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ 3. 5 రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఏవంటే ఛత్తీస్గఢ్, హర్యానా. 12 రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏంటంటే కర్ణాటక. మన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ 3టికి 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ, అస్సాం, పంజాబ్ ఈ 3టికి 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. తెలియకుండానే మీకు అన్ని రాష్ట్రాల రాజ్యసభ స్థానాలు నేను రాశాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, రాజ్యసభ సమావేశాలకు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను మనం కోరం అంటాం. ఆ కోరం ఎంతంటే 1/10 వంతు. కోరం గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 100 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులుగా గుర్తింపు పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే కమలాపతి త్రిపాఠి, కాంగ్రెస్ వ్యక్తి. మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. మొట్టమొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే ఎస్వి కృష్ణమూర్తిరావు. రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరంటే హరివంశ నారాయణ సింగ్. ప్రస్తుతం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లికార్జున ఖర్గే. ఇదంతా కూడా నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా నోట్స్ తయారు చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.